హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసేసి ఈ యొక్క ఇజ్రాయెల్, ఇరాన్, యుఎస్ మధ్యలో జరుగుతున్నటువంటి విషయం గురించి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అఫీషియల్గా లోక్సభను ఉద్దేశించి మాట్లాడారన్నమాట. మరి ఈ యొక్క లోక్సభను ఉద్దేశించి ఏం మాట్లాడారు, దాంతోపాటు ఈ యొక్క పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో దీనిపైన ఈ యొక్క క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ సమావేశమైంది. మరి ఈ యొక్క క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఇట్లాంటి క్యాబినెట్ కమిటీస్ ఎన్ని ఉంటాయి, అండ్ క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీయా, స్టాచ్యూటరీ బాడీయా, లేదా ఎగ్జిక్యూటివ్ బాడీయా, ఎలాంటి ఆర్గనైజేషన్, మీకు ఐడియా ఉంటే చెప్పండి. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు అసలు వీడియోలో మనం మెయిన్గా కవర్ చేసేటటువంటి డైమెన్షన్స్ ఏందో చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి వెస్ట్ ఏషియా క్రైసిస్ అండ్ ఇండియా రెస్పాన్స్. ఇండియా ఎలా రెస్పాండ్ అయింది బాగా గుర్తుపెట్టుకోండి. ఇండియా మనకి మల్టీ డైమెన్షనల్గా రెస్పాండ్ అయింది, ఎందుకంటే ఇండియా మీద ఇంపాక్ట్ కూడా మల్టీ డైమెన్షనల్గానే ఉంది. అంటే మన క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ అయింది, అట్ ద సేమ్ టైం మన డయాస్పరా, మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు, అండ్ మనకు రావాల్సినటువంటి ఫర్టిలైజర్ ఎఫెక్ట్ అయింది. ఓకే, ఇలా మనం ఎలా అయితే మల్టీ డైమెన్షనల్గా ఎఫెక్ట్ అయ్యామో మన రెస్పాన్స్ కూడా మల్టీ డైమెన్షనల్గానే ఉండింది. ఓకే, సో ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంటెక్స్ట్, దాని తర్వాత ఈ యొక్క వెస్ట్ ఏషియా క్రైసిస్ అనేది ఇంపాక్ట్ మన ఇండియా పైన ఎలా ఉంది, దాని తర్వాత ఇండియా రెస్పాన్స్ ఏం చేసింది, దాని తర్వాత ఇండియా యొక్క డిప్లొమాటిక్ స్టాండ్. ఇండియా డిప్లొమాటిక్ స్టాండ్ ఎప్పుడైనా సరే మ్యాక్సిమం ఇట్లాంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి సామరస్యపూర్వకంగా అంటే పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకోవాలని ఇండియా స్టాండ్ తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం మన ఇండియా యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో, మన నేషనల్ ఇంట్రెస్ట్, ఎందుకంటే ఇప్పుడు మనం ఇరాన్తో కూడా బాగుండడానికి రీజన్ ఏంది, మనకు అక్కడ నుంచి మనకి క్రూడ్ ఆయిల్ వస్తుంది కాబట్టి. సో మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ దెబ్బతినకుండా మన ఇండియా అనేది స్టాండ్ తీసుకుంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే, దెన్ ఇక్కడ ఈ యొక్క క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, దాని తర్వాత ఈ క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ కాంపోజిషన్ ఎవరెవరు ఉంటారు ఇందులో, ఇది ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ మీకు జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ ఐఆర్, అండ్ అలానే జిఎస్ పేపర్ 3 ఎకానమీ సెక్యూరిటీని లింక్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో మనం ఈ యొక్క కీవర్డ్స్ డిస్కస్ చేస్తుంటాం. వెస్ట్ ఏషియా అంటే, వెస్ట్ ఏషియా అంటే ఏంటి, మనం ఆల్రెడీ చాలాసార్లు వీడియోలో మనం కవర్ చేసుకోవడం జరిగింది. వెస్ట్ ఏషియా అంటే మెయిన్గా మనకి ఇరాన్, ఇరాక్, దాంతోపాటు అరేబియన్ అండ్ పెనిన్సులా. అరేబియన్ పెనిన్సులా అంటే మనకి ఒక సౌదీ అరేబియా, దాంతోపాటు చుట్టుపక్కల కంట్రీస్ ఉన్నాయి కదా, దీన్ని మనం అరేబియన్ పెనిన్సులా అంటాం. అలానే మనకి టర్కీ అండ్ ఇజ్రాయిల్ అండ్ పాలస్తీనా, సిరియా, జార్జియా, ఆల్మోస్ట్ ఆల్ మనకి క్యాస్పియన్ సీలో జార్జియా వరకు, అండ్ ఇటువైపు ఏమో మనకి ఇరాన్ వరకు, అండ్ ఇటువైపు మనకి రెడ్ సీ. అంటే సింపుల్గా మీరు చెప్పాలంటే రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఎడెన్, పర్షియన్ గల్ఫ్, దాంతోపాటు క్యాస్పియన్ సీ అండ్ బ్లాక్ సీ, మెడిటరేనియన్ సీ. ఈ మధ్యలో ఉన్న రీజియన్ని జనరల్గా మనం వెస్ట్ ఏషియా అంటుంటాం అనమాట. ఓకే, సరే, ఇక్కడ మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్లో ఒక కంట్రీ మీకు ఇక్కడ నాటోలో మెంబర్ కంట్రీ ఐడియా ఉంటే చెప్పండి. నాటోలో మెంబర్ కంట్రీ ఉన్నటువంటి కంట్రీ ఏంటి అని చెప్పేసి. సరే, వెస్ట్ ఏషియా మ్యాప్, దాంతోపాటు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మనకి ఎమర్జెన్సీ అవసరం పడినప్పుడు యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి మనం పెట్రోలియం రిజర్వ్స్ని మనం స్టోర్ చేసుకుంటాం. సేమ్ లైక్ మనం ఇంట్లో ఒక వాటర్ ట్యాంక్లో వాటర్ స్టోర్ చేసుకున్నట్టుగా అవసరం అన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి, అలానే మన ఇండియా కూడా అవసరం అన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి మనకి పెట్రోలియం రిజర్వ్స్ని స్టోర్ చేసుకుంటే దాన్ని మనం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటాం. దాన్ని మ్యాక్సిమం ఇంకా ఆ యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. దాని తర్వాత స్ట్రాటజిక్ అటానమీ, నేను మీకు ఆల్రెడీ జరిగింది. అంటే ఎవరి సైడ్ తీసుకోకుండా మన ఇంట్రెస్ట్, అంటే మన కంట్రీకి ఏది బెటర్ అయితే అది చేయడానికి మనం ఏమంటామంటే స్ట్రాటజిక్ అటానమీ అంటాం. సరే, చూద్దాం ఒకసారి కాంటెక్స్ట్ ఏంటి. కాంటెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. ఓకే, సో ఎవరి మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, కాన్ఫ్లిక్ట్ అనేది మేజర్గా ఈ యొక్క జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ అనేది వెస్ట్ ఏషియాలో జరుగుతుంది. యుఎస్, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ ఇంకోవైపు. దీనివల్ల ఏమైంది, ఈ కాన్ఫ్లిక్ట్లో మెయిన్గా మిలిటరీ స్ట్రైక్ అనేది జరిగింది. దేనిపైన, ఇరాన్ పైన. ఆఫ్ కోర్స్ ఇరాన్ కూడా రిటర్న్లో ఒక సౌదీ అరేబియా, దాంతోపాటు మనకి యొక్క ఇజ్రాయెల్ అమెరికా ఫ్రెండ్లీ కంట్రీ అయినటువంటి యుఏఈ లాంటిది, అండ్ అలానే అమెరికా కంట్రోల్లో ఉన్నటువంటి డియాగో గార్సికా అనే ఐలాండ్ని, ఇలా ఇరాన్ కూడా మనకి ప్రతిదాడులు అంటే రిటాలియేషన్ జరిపింది. అఫ్ కోర్స్ ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, మేము ఒక 5 days వరకు ఇరాన్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎలాంటి అటాక్ చేయబోమని చెప్పేసి యుఎస్ ప్రెసిడెంట్ ప్రకటించారు. అది ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్, ఒక 2-3 hours బ్యాక్. ఓకే, సరే, ఈ యొక్క క్రైసిస్ వల్ల ఏం జరిగింది, ఇరాన్ యొక్క టాప్ లీడర్షిప్ కొంతమంది చనిపోయారు. అండ్ అలానే ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్, అంటే మనకి మొన్నటి వరకు యుఏఈ, సౌదీ అరేబియా ఇప్పటికి కూడా ఫుల్గా మనకి ఫ్లైట్స్ అనేవి ఆపరేట్ అవ్వట్లేదు. సో ఎయిర్ స్పేస్ అనేది క్లోజ్ అయింది, ఆయిల్ ట్రేడ్ అనేది డిస్టర్బ్ అయింది. ఇప్పటికి మనం చూస్తున్నాం ఈ యొక్క ఎల్పిజి ఈ యొక్క మనకి సప్లై పైన ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి.
స్టిల్ మనకి ఇప్పుడు కమర్షియల్ ఏరియాలో కూడా మనకి అంటే రెస్టారెంట్స్ కానీ హోటల్ కానీ అక్కడ కూడా మనకి ఎల్పిజి సప్లైలో స్ట్రగుల్ అనేది మనం చూడొచ్చు. దాంతోపాటు గ్లోబల్ అన్సర్టనిటీ పెరిగిపోయింది. అంటే దానివల్ల మీరు చూడొచ్చు యొక్క గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ కూడా విపరీతంగా పడిపోయినాయి ఈరోజు మీరు చూసినట్టయితే కనుక. ఎందుకంటే ఈ అన్సర్టైన్ టైమ్స్ ఎప్పుడైతే పరిస్థితులు చాలా అన్స్టేబుల్గా ఉంటాయో అప్పుడు చాలామంది డాలర్స్లో ఇన్వెస్ట్ చేయడం చూపిస్తారు. అందుకోసమే డాలర్ డిమాండ్ పెరిగిపోయింది. డాలర్తో కంపేర్ చేసినప్పుడు రూపీ అనేది డిప్రిషియేషన్ అయిపోయింది. ఓకే, సో కాబట్టి ఇండియా అనేది ఈ యొక్క క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ మీటింగ్స్ మెయిన్గా దేన్ని డిస్కస్ చేయడానికి ఈ యొక్క సమావేశం జరగడం జరిగింది. స్ట్రాటజిక్ రెస్పాన్స్ ఎలా ఉండాలి అండ్ ఇండియా పైన ఎకనామిక్ ఇంప్లికేషన్ ఏ విధంగా ఉంది, హ్యుమానిటేరియన్ ఇంప్లికేషన్ ఏ విధంగా ఉంది. ఎందుకంటే వెస్ట్ ఏషియా అనేది ఖచ్చితంగా ఈ యొక్క మన ఇండియా యొక్క ఎనర్జీ విషయంలో కానీ సెక్యూరిటీ విషయంలో కానీ అండ్ డయాస్పరా. ఓకే, ఎనర్జీ సెక్యూరిటీ అండ్ డయాస్పరా అంటే మన వాళ్ళు అక్కడ అంటే నేను మీకు ఇందాక చూపించేటువంటి ప్రాంతంలో మన వాళ్ళు ఎక్కువ మంది వర్క్ చేస్తుంటారు. వీళ్ళని మనం ఏమంటామంటే బ్లూ కాలర్ ఎంప్లాయీస్ అంటాం. అంటే ఈ విధంగా మనకి వెస్ట్ ఏషియా ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో జరిగేటటువంటి సంఘటనలు ఖచ్చితంగా మన ఇండియాకు ఒకవైపు ఎల్పిజి క్రూడ్ ఆయిల్, ఇంకోవైపు మన ఇండియన్ డయాస్పరాను ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. ఓకే, చూద్దాం వెస్ట్ ఏషియా క్రైసిస్ అనేది మన ఇండియాని ఎలా ఇంపాక్ట్ చేసింది అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఆల్ ఇండియాకు వచ్చేటటువంటి 60% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ అనేది మనకి వెస్ట్ ఏషియా మార్గం ద్వారానే వస్తుంది. ఓకే, దాంతోపాటు ఈ యొక్క సప్లై చైన్ అంటే ఆ మార్గం ద్వారా వచ్చేటటువంటి మిగతా ఏవైతే మన ఇండియాకు వచ్చేటటువంటి కొన్ని ప్రోడక్ట్స్ అవి కూడా ఎఫెక్ట్ అయినాయి. ఇండియన్ డయాస్పరా ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్ ఇరాన్లో 10,000, ఇజ్రాయెల్లో 40,000, గల్ఫ్లో సుమారు 9 లక్షలు 90 లక్షలు. ఓకే, ఇలా మనకి వీళ్ళ డయాస్పరా అందరూ ఎఫెక్ట్ అయ్యారు. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క ఫర్టిలైజర్ సప్లై అనేది ఇంపాక్ట్ అయింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే వెస్ట్ ఏషియా క్రైసిస్ అనేది ఇండియన్ ఎకానమీని ఎఫెక్ట్ చేసింది. అండ్ దీనివల్ల మనకి ఇండియాలో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ యొక్క ఫెర్టిలైజర్ తక్కువ అయినా క్రూడ్ ఆయిల్ తక్కువైనా ఖచ్చితంగా మనకి దానిపైన డిపెండ్ అయినటువంటి చాలా సెక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఇన్ఫ్లేషన్ జరుగుతుంది కదా, ఇన్ఫ్లేషన్. దాంతోపాటు సిటిజన్స్ అబ్రాడ్ అంటే మన ఇండియన్స్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు మన ఇండియాకి తిరిగి పంపించేటటువంటి రిమిటెన్స్ అంటే తిరిగి పంపించే డబ్బులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. ఇది జనరల్గా మన ఇండియా పైన వచ్చినటువంటి ఇంపాక్ట్. సో మరి గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అయింది? గవర్నమెంట్ నెంబర్ 1 వెస్ట్ ఏషియన్ లీడర్స్తో మనం డిప్లొమాటిక్ అవుట్ రీచ్ అంటే మన ఆఫీషియల్స్ వారితో మాట్లాడడం, మన గవర్నమెంట్ కూడా వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం. అట్ ద సేమ్ టైం మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ హెల్ప్ లైన్స్ కూడా క్రియేట్ చేసింది. ఈ యొక్క ఎవరైతే కనుక ఇండియన్స్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏవైనా వాళ్ళకి ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి హెల్ప్ లైన్స్ క్రియేట్ చేశారు. అండ్ మన దగ్గర ఉన్నటువంటి పెట్రోలియం రిజర్వ్స్ చెప్పాను కదా మీకు ఇందాక, మనకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకున్నటువంటి పెట్రోలియం రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యూటిలైజ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఎల్పిజి ప్రొడక్షన్ని బూస్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఇనిషియేటివ్ తీసుకుంది. నేను మీకు ఇదివరకు చెప్పాను. ఈ యొక్క ఎల్పిజి ప్రొడక్షన్లో కావాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కెమికల్స్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి వెళ్తుండేటివి. ఇప్పుడు వాటిని స్టాప్ చేసి ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి ఎల్పిజి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్ తీసుకుంది. అండ్ ఈ యొక్క ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఎస్పెషల్లీ మనకి ఇరాన్ ప్రెసిడెంట్ ఖమీనీ చనిపోయినప్పుడు ఇండియాలో కొన్ని చోట్ల ప్రొటెస్ట్ జరిగినాయి కదా, వాటి నుంచి కూడా ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ అనేది తీసుకుంది. డిప్లొమాటిక్ లెవెల్లో అండ్ లాజిస్టిక్స్ లెవెల్లో, దాంతోపాటు ఎకనామిక్ మేనేజ్మెంట్ అంటే క్రూడ్ ఆయిల్ ఇట్లాంటి విషయాలలో. ఇది ఇండియన్ గవర్నమెంట్ యొక్క రెస్పాండ్. డిప్లొమాటిక్ స్టాండ్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇండియా ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎప్పుడైనా సరే డైలాగ్ అండ్ డిప్లొమసీ ద్వారా ఇష్యూని పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకోండి చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఇండియా యొక్క న్యూట్రల్గా ఉంది. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ అనేది అంటే మన ఇండియాకి సంబంధించి ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఇట్లాంటివి ఆ ప్రాంతం పైన డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇండియా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ అనేది ముఖ్యం. కాబట్టి సో ఇండియా న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన ఇండియన్ ఫారిన్ పాలసీ అనేది మన ఇండియా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేస్తుంది. అంటే మనం ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం అదే మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్, దాన్ని ప్రమోట్ చేసేదే మన యొక్క ఫారిన్ పాలసీ అనమాట. సో కాబట్టి ఇండియా ఆల్వేస్ మన యొక్క మోరల్ డిప్లొమసీ అంటే ఇలా మీరు గొడవలు పడకూడదు అండ్ పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకోవాలి, ఇట్లాంటి మోరల్ డిప్లొమసీ అనేది ఖచ్చితంగా దేంతో బ్యాలెన్స్ చేస్తుంది? మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్తో బ్యాలెన్స్ చేస్తుంది. మరి ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ ఒక మీటింగ్ని కండక్ట్ చేశారని చెప్పాను. ఆ కండక్ట్ చేసినటువంటి మీటింగ్ ఏంది? క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యాబినెట్ కమిటీలో ఎవరుంటారు? ఓన్లీ క్యాబినెట్ మినిస్టర్స్ మాత్రమే ఉంటారు. యాక్చువల్లీ ఈ యొక్క క్యాబినెట్ అనేటటువంటి వర్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇదివరకు లేకుండే, తర్వాత దాన్ని మనం యాడ్ చేసుకున్నాం. ఎలా ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసుకున్నామో మీరు ఆన్సర్ ఏదైనా ట్రై చేయండి. సో క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అనేది మన ఇండియాలో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేటటువంటి హైయెస్ట్ డిసిషన్ మేకింగ్ బాడీ అనమాట. ఇందులో ఓన్లీ క్యాబినెట్ మినిస్టర్స్ మాత్రమే ఉంటారు. దీనికి చైర్ అంటే దీనికి అధ్యక్షత వహించేది ప్రైమ్ మినిస్టర్. ఇందులో ఉండేటటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరుంటారంటే మనకి ఇక్కడ చూడొచ్చు మీరు, క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ హోమ్ అఫైర్స్, డిఫెన్స్, ఫినాన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్,
వీళ్ళు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ దీనికి ఈ యొక్క చైర్మన్గా ఉంటారనమాట. ఇది మెయిన్గా ఈ యొక్క ఇండియాకి సంబంధించిన డిఫెన్స్, ఇంటెలిజెన్స్, న్యూక్లియర్, ఫారిన్ పాలసీ మ్యాటర్స్ ఇట్లాంటి వాటిని ఎక్కువగా రివ్యూ చేస్తుంటారు. అండ్ ఇండియా యొక్క అంటే మనకి క్రైసిస్ మేనేజ్మెంట్లు, ఎస్పెషల్లీ మనకి ఇట్లాంటి డిప్లొమాటిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, లేదా ఏదైనా వార్ టైంలో కానీ ఇట్లాంటి టైంలో ఇదొక డిసిషన్ మేకింగ్ బాడీగా పనిచేస్తుంటుంది అనమాట. అంటే క్యాబినెట్ సిస్టంలో ఇదొక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు దీస్ థింగ్స్, ఈ ఇష్యూస్ సంబంధించి. అండ్ మనకి తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి చాలా క్విక్గా డిసిషన్ తీసుకుంటారు. ఇది మనకి 1947లో జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో ఎస్పెషల్లీ ఫామ్ అయింది. దీని యొక్క రోల్ అనేది 1999 కార్గిల్ వార్ తర్వాత క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ యొక్క రోల్ అనేది ఫర్దర్గా ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇందులో మెంబర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. అఫ్ కోర్స్ ఇందులో మినిస్టర్స్తో పాటు కొంతమంది అఫీషియల్స్ కూడా ఉంటారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, క్యాబినెట్ సెక్రటరీ. కాబట్టి ఈ ప్లాట్ఫామ్లో మినిస్టర్స్, దాంతోపాటు అఫీషియల్స్ వీళ్ళని ఈ యొక్క కోఆర్డినేట్ చేసేటటువంటి ఒక గ్రూప్ అని కూడా చెప్పొచ్చు మనకి, క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ. ఇది పొలిటికల్ లీడర్షిప్ని, దాంతోపాటు బ్యూరోక్రట్స్ని అండ్ మిలిటరీ ఎక్స్పర్టైజ్ని ఒకే ప్లాట్ఫామ్ తీసుకొచ్చేటటువంటి ఒక గ్రూప్ అనమాట. సో ఈ యొక్క క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ మీటింగ్లో ఏమేమి డిస్కస్ చేశారు? మనం ఇందాక అనుకున్నవే, ఇండియన్స్ యొక్క సెక్యూరిటీ ఎలా ఉంది, అండ్ ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఇండియాకి వచ్చేది ఉంటే వాళ్ళని ఎలా ఎవాక్యుయేట్ చేయడం, దాంతోపాటు ఈ యొక్క స్టేట్ ఆఫ్ హార్మోస్ వల్ల ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి ఎలా ఇంపాక్ట్ అయ్యాయి. ఈరోజు ఆల్రెడీ మన ప్రైమ్ మినిస్టర్ చెప్పారు లోక్సభలో, మన ఇండియా అనేది కొద్దిగా బాగానే సివియర్గానే ఎఫెక్ట్ అయింది, బట్ ఆఫ్ కోర్స్ అది ఆ ఎఫెక్ట్ అనేది, ఆ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉండే విధంగా, అంటే దానివల్ల వచ్చేటటువంటి డ్యామేజ్ అనేది సాధ్యమైనంత తక్కువ రేంజ్లో ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ గారు అనడం జరిగింది. దాంతోపాటు నెక్స్ట్ ఇంకా ఎమర్జెన్సీ ప్లానింగ్ ఏం చేయాలని చెప్పేసి ఇవన్నీ డిస్కస్ చేశారు. సో క్యాబినెట్ కమిటీ, నేను ఇందాక చెప్పినట్టు క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ ఇది ఒక కమిటీ. ఓవరాల్గా మనకు ఉండేటటువంటి క్యాబినెట్ కమిటీస్ అన్ని 8. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ క్యాబినెట్ కమిటీస్ అనేవి మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదు, అలా అని చెప్పేసి మనకి స్టాచ్యూటరీ బాడీస్ కూడా కాదు. సింపుల్గా మనకి ఇవి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీస్. అంటే గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కానీ, గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నప్పుడు ఈ క్యాబినెట్ కమిటీస్ని పెంచొచ్చు లేదా తగ్గించవచ్చు, వీటి యొక్క నేమ్స్ చేంజ్ చేయవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఇవన్నిటిలో మీకు క్యాబినెట్ కమిటీ అండ్ పార్లమెంటరీ అఫైర్స్, ఓకే, క్యాబినెట్ కమిటీ అండ్ పార్లమెంటరీ అఫైర్స్ అండ్ క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్, ఇవి రెండు తప్ప మిగతా అన్ని క్యాబినెట్ కమిటీస్ని లీడ్ చేసేది మనకి పిఎంఏ అనమాట. సో ఫైనల్ మన కంక్లూజన్ ఏంటంటే వెస్ట్ ఏషియా క్రైసిస్ అనేది ఖచ్చితంగా మన ఇండియా పైన ఉన్నటువంటి ఇంపాక్ట్ని యొక్క తెలియజేసింది. అండ్ ఈ విషయంలో మన క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అనేది ఒక కీ రోల్ ప్లే చేసింది మన ఇండియా రెస్పాన్స్ ఎలా ఉండాలనడంలో. అండ్ ఇండియా అప్రోచ్ అనేది మనకి మల్టీ డైమెన్షనల్గా ఉంది. అట్ ద సేమ్ టైం మన యొక్క లాంగ్ టర్మ్ అప్రోచ్ ఎలా ఉండాలంటే, మనం ఇలాంటి ఎల్పిజి లాంటి విషయాల్లో ఒకే రీజియన్ పైన కానీ లేదా ఒకే కంట్రీ పైన డిపెండ్ అవ్వకుండా మన ఎనర్జీని మనం డైవర్సిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఇండియా అనేది తన యొక్క రెసిలియన్స్, అంటే తన యొక్క స్ట్రెంత్ని, స్ట్రాటజిక్ అటానమీ, ఓకే, అంటే మన ఇంట్రెస్ట్ని మనం కాపాడుకుంటూ మన యొక్క స్టాండ్ చెప్పడం, దాంతోపాటు మన యొక్క క్రైసిస్ మెకానిజం, అంటే ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వడం, వీటన్నింటినీ ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మన స్టాండ్ని మనం స్ట్రెంత్ చేసుకున్నట్టే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మరి ఈ పర్టికులర్ టాపిక్ పైన మనం ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. విత్ రిఫరెన్స్ టు క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటున్నారు. సెకండ్, దిస్ ఈజ్ చైర్డ్ బై పిఎం అండ్ ఇట్ ఆల్సో డీల్స్ విత్ ద డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్స్ అంటున్నారు. థర్డ్ వన్, ఇట్ ఇంక్లూడ్స్ మినిస్టర్స్ ఆఫ్ హోమ్, డిఫెన్స్, ఫినాన్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, వీళ్ళందరూ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటారు అంటున్నారు. సో మరి ఈ 3 స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్ట్? మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ఇండియాస్ రెస్పాన్స్ మెకానిజం టు క్రైసిస్ ఇన్ వెస్ట్ ఏషియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు రోల్ ఆఫ్ ద క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ, ఇది మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరికి వచ్చేసాం కాబట్టి ఒక క్విక్ రివిజన్ చేద్దాం. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ద ఇండియాస్ రెస్పాన్స్ టు వెస్ట్ ఏషియా క్రైసిస్ and our Prime Minister address to Lok Sabha and Prime Minister acting as a chairperson of the Cabinet Committee and Security. So this we discussed about how this West Asia crisis affected India and what is the India's response, the West Asia region and India's impact on which areas, like how we got affected, then how India responded, how India's diplomatic outreach, in this regard the role of Cabinet Committee and Security, and what are the different types of cabinet committees. Apart from this, we also discussed about how our future approach should be. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఈ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఓకే, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన యాప్లో మనకి క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం టీజీపీఎస్సీ కోర్స్ కూడా వెరీ సూన్ ఇట్ విల్ బి లాంచ్డ్.
రేపటి వీడియోకి మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ యువర్ సజెషన్. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.